కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ గుండ్రేవుల కడతామంటే పెద్ద ఎత్తున అభ్యంతరాలు చెప్పినాం, ఉత్తరాలు రాసినాం, మీటింగుల్లో మాట్లాడినాం, గుండ్రేవులను ఆపిచ్చినాం. కానీ ఇవాళ ఏమైంది? వాళ్ళ శిష్యుడే ఇక్కడ ముఖ్యమంత్రి అయింది కనుక వాళ్ళ అడుగులకు మడుగులొస్తే ఈ ఓటుకు నోటు దొంగ ఇక్కడ ముఖ్యమంత్రి అయింది కనుక ఇప్పుడు మళ్ళా గుండ్రేవుల పైకి వచ్చింది. కేసీఆర్ ఉంటేనేమో గుండ్రేవుల కోల్డ్ స్టోరేజ్లకు పోయింది. ఇవాళ వాళ్ళ జేబు నాయకుడు, వాళ్ళ ఇంటి మనిషి ఇవాళ ఇక్కడ ముఖ్యమంత్రి కాగానే మళ్ళా గుండ్రేవుల కట్టమని ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేసింది. ఇవాళ పాలమూరుకు నష్టం జరుగుతుంది. గుండ్రేవుల కట్టినా మరి అదేవిధంగా కర్ణాటకలో ప్రాజెక్టు కట్టినా ఇవన్నీ కూడా నష్టం జరిగే తెలంగాణ. ఇంత జరుగుతుంటే రేవంత్ రెడ్డి మాట్లాడతలేడు. ఎందుకు అపోజ్ చేస్తలేవు? కింద గోదావరి నీళ్ళేమో గోదావరి బనకచెర్ల అని చంద్రబాబు తీసుకుపోతున్నాడు, మీద కర్ణాటకనేమో ఆల్మట్టి ఎత్తు పెంచుతాం, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ లో మరో 15 టీఎంసీలు మీద ఆపుకుంటాం. మరి అదేవిధంగా ఇవాళ ఈ ప్రాజెక్టులన్నీ కడతాం, బ్రిడ్జి కమ్ బ్యారేజీలు కట్టే కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడతలేరు. దీని నష్టం మన పాలమూరు జిల్లాకే జరుగుతుంది. అందువల్ల మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఇలా ఆర్డీఎస్ మన నడిగడ్డ మనకు 19.5 టీఎంసీలు రావాలి. ఆనాడు కేసీఆర్ గారు తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం పెట్టి ఆర్డీఎస్ కు 50,000 ఎకరాలు నీళ్లు బారిచ్చినాం మేము. కానీ ఇలా ఆర్డీఎస్ కూడా నీళ్లు రాకుండా జరిగే ప్రమాదం ఉంది. అంటే ఇవాళ నీళ్లలో కూడా నష్టం జరుగుతూ ఉంది. అంటే నీళ్లలో నష్టం, రైతులకు నష్టం. పోనీ ఎవరికన్నా మేలైందా? మా జడ్చర్లలో ఎస్టీలు బాగుంటారు, ఈ ప్రాంతంలో తండాలు బాగుంటాయి. ఆనాడు కేసీఆర్ గారు తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామని మాట ఇస్తే 3,600 తండాలు ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు చేసినాం. నాకు గుర్తున్న కాడికి ఈడ కూడా 52, 54 అయినాయి. మా జడ్చర్లలో కూడా 52 తండాలు లక్ష్మారెడ్డి గారు ఆ రోజు గ్రామ పంచాయతీలు చేపించడం జరిగింది. అంటే తండాలు గ్రామ పంచాయతీలు చేసినాం. గిరిజనులకు 10% రిజర్వేషన్ తెచ్చినాం, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చినాం. ఇవాళ గిరిజనులకు ఇంటింటికి త్రాగునీరు ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చినాం. ఇట్లా గిరిజనుల కోసం అనేక కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసింది. ఆ పిల్లలకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి పిల్లలకు స్వయం ఉపాధి పథకాలు కల్పించాం. మొన్న మేము అసెంబ్లీలో అడిగినాం, ఎస్టీ డిక్లరేషన్ పెట్టింది కదా కాంగ్రెస్. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పెడితే కాంగ్రెస్ వచ్చిన 2.5 సంవత్సరాల్లో మా ఎస్సీలకు ఏం చేసిండ్రు, మా ఎస్టీలకు ఏం చేసిండ్రు, మీరు కేటాయించిన నిధులన్నీ ఎంతమందికి లాభం జరిగిందో చెప్పండి అని మొన్న అసెంబ్లీలో అడిగినాం. వింటే ఆశ్చర్యపోతారు మీరు. ఎస్టీల కోసం బడ్జెట్ లో 2,730 కోట్లు పెట్టిండ్రు. మీకేమనిపిస్తుంది? అరే బాగానే పెట్టింది కదా 2,730 కోట్లు అనుకుంటాం. దాని ద్వారా ఎంతమందికి సాయం జరిగింది, ఎన్ని డబ్బులు విడుదల చేసిండ్రు అని అడిగినాం. ఒక్కరికి సాయం చేయలే, ఒక్క రూపాయి కూడా విడుదల చేయలే. ఇది కాంగ్రెస్ పార్టీకి ఎస్టీల మీద ఉన్న ప్రేమ. అట్లా ఎస్సీల గురించి అడిగినాం, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏమైనా డబ్బులు ఇచ్చిండ్రా, స్వయం ఉపాధి పథకాలు కల్పించిండ్రా? ఆనాడు ఎలక్షన్ల ముందు ఖార్గే గారిని పట్టుకొచ్చి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అన్నారు. 10th పాస్ అయితే 10,000, డిగ్రీ పాస్ అయితే ₹1,00,000, పీజీ చదివితే 5 లక్షలు, పిహెచ్డీ చేస్తే 10 లక్షలు, కార్పొరేషన్ లోన్లు, ఎస్సీ ఎస్టీల భూములకు పట్టాలు. ఇక వాళ్ళ నోటికి మొక్కాలి ఆ రోజు. పోనీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏమైనా చేసిందా అని అసెంబ్లీలో అడిగినాం. పెట్టిన బడ్జెట్ లో 5,403 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టిండట. 5,403 కోట్లు పెట్టిండ్రు. మరి ఎంతమంది ఎస్సీలకు సాయం చేసిండ్రు, ఎంత డబ్బు రిలీజ్ చేసిండ్రు అని అడిగినాం. ఒక్క ఎస్సీకి కూడా రాష్ట్రంలో సాయం చేయలేదు, ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. కానీ ఎస్సీల భూములు మాత్రం ఇండస్ట్రీల పేరు మీద గుంజుకున్నాం. పరిశ్రమలు పెడతామని, కాలువలు దవ్వుతామని లగచర్లలో గుంజుకోలే. ఈ పాలమూరు జిల్లాలో ఎవరి భూములవి? మా ఎస్సీ ఎస్టీల భూములు. పట్టాలు ఇస్తామని చెప్పిండ్రు, దళితుల గిరిజనుల భూములు గుంజుకున్నారు. అంటే 1 రూపాయి సాయం చేయలే, 1 ఎకరాకు పట్టా ఇయ్యలే. ఎస్సీలకు మోసం, ఎస్టీలకు మోసం. పోనీ బీసీలకన్నా ఏమైనా చేసిండ్రా? బీసీల కోసం కార్పొరేషన్లు పెట్టిండ్రు, కార్లు ఇచ్చిండ్రు, చైర్మన్లు పెట్టిండ్రు. 1 రూపాయి ఇయ్యలే, 1 పైసా రిలీజ్ కాలే. బడ్జెట్ లో 1,370 కోట్లు పెట్టి
బీసీలకు కూడా ఒక్క నయా పైసా రాలే. కేసీఆర్ గారు ఉండగా యాదవులకు గొర్రెలు ఇచ్చిండు. వీళ్ళు ఏమన్నారు?